అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కటి అర్థం కావటం లేదు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు అని అందరికీ తెలుసు. జనం జనం కోసం కాదు, ఆయనను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతారా, ఎలా మోసం చేస్తారా అని ఆలోచిస్తున్నారు. జగన్ చెప్పిన మాటలకి వింటారేమో అని అనుకుంటారు. వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా లేక గొర్రెలు అనుకుంటున్నారా? జగన్ గారు మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా వినటానికి ఆస్కారం లేదు, వాళ్ళు వినరు. ఏంటంటే మీకు జనాలు ఎప్పుడు దూరం అయిపోతారో అన్న ఆలోచన మీకు కలుగుతుంది. మీరు రాష్ట్రంలో ఎలా చేశారో, ఏ విధంగా చేశారో ఒక్కసారి చెప్పండి. రాష్ట్రం పరిస్థితి గురించి నీకు ఆ స్క్రిప్ట్ అంతా అబద్ధాలి అని మీకు రాసిచ్చిన వాడు కనీసం ఒకటో క్లాస్ అయినా పాస్ అయ్యాడో లేదో సరిగ్గా అర్థం కావటం లేదు. అంతా చెత్త స్క్రిప్టే కానీ ఏ ఒక్కటి కూడా లేదు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు కళ్ళు మూసుకొని చదవకపోతే కొంచెం చూసి అర్థం చేసుకొని మాట్లాడవచ్చు కదా. ఒక్కసారి చెప్పు, ఆలోచించుకో. ఎప్పుడు ఒకే మాట ఒకే విధంగా అబద్ధాలు ఆడితే ఎవరు నమ్మరు, నమ్మటానికి ఆస్కారం లేదు. మనం చేసిన అరాచకాలు ఏమిటి రాష్ట్రంలో ఒక్కసారి చెప్పు. వల్లభనేని వంశీ గన్నవరంలో ఏం చేశారు, ఎలా చేశారు? టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు, కార్లు తగలబెట్టాడు. చాలా వరకు అరాచకాలు చేసినా కానీ ఇంకా వెనకేసుకుని రావటం జనాలు నమ్మే స్థితిలో లేరు, నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకో. మన రాష్ట్రం పరిస్థితి గురించి ఇంత అబద్ధాలు ఆడుకుంటూ అధికారం లేదని ఇలా వస్తే ఎవరు కూడా నమ్మరు కదా. ఇటువంటి అప్పుడే మీరు బయటకు వస్తారు కానీ మిగతా అప్పుడు బయటికి రారు. మీరు ఎక్కడో ఉంటారు ప్యాలెస్లలో, తాడేపల్లి ప్యాలెస్ను లేక కర్ణాటక బెంగళూరు ప్యాలెస్ను ఎక్కడో ఒక ప్యాలెస్లో దాక్కొని ఉంటారు. మరి ఇటువంటి అప్పుడు తప్ప దేనికి పనికిరారు కదా. ఎవరో ఒకరు చనిపోయినప్పుడు, ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు, మీరు తప్పులు చేసి ఇటువంటి జరిగినప్పుడు వస్తారు, జనాల్లో కలుస్తారు. 5 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలన ఏంటి ఒక్కసారి చెప్పండి. పరదాలు చాటున తిరిగారు, జనాల్లో తిరగలేదు. అవసరమైనప్పుడు జనాల్లోకి వస్తున్నారు, అవసరం లేకపోతే జనాల్లోకి రావటం లేదు. అవునా కాదా? నిజమేది. మనం 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడావు. ఎందుకు? గుంతల పడ్డ రోడ్లు చూడవలసి వస్తుంది, మనకు విత్తెత్తేస్తారు అన్న ఆలోచనతో అలా చేయబట్టి మనకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు. 11 మంది ఎమ్మెల్యేల నుంచి. మరి మాచర్ల ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలా అరాచకాలు చేశారు, ఎలా దౌర్జన్యాలు చేశారు ఒక్కసారి చెప్పండి. రాష్ట్రంలో పరిస్థితి గురించి ఆయన నియోజకవర్గంలో ఓట్ల కౌంటింగ్ అప్పుడు ఎలా చేశారు, ఓటింగ్ అప్పుడు ఎలా చేశారు, జనాలకి ఎంత విస్తృతంగా, ఎంత అరాచకంగా, ఎంత గందరగోళం సృష్టించారు ఒక్కసారి తెలుసుగా. మరి అటువంటి వాళ్ళని వెనకేసుకుని రావటం, మీరు అబద్ధాలు ఆడటం ఎంతవరకు సబబు ఒక్కసారి చెప్పండి. రాష్ట్రం ప్రజల గురించి అన్నీ అబద్ధాలే, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. రాష్ట్ర ప్రజలకి ఏమన్నా తెలియకుండా ఉందా? అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి. ఒక్కసారి తెలుసుకోండి. ఇన్ని చేసినా కానీ మీరు అబద్ధాలు ఆడుకుంటూ ఉంటే, ఒక పక్కన చూపిస్తున్నా కానీ జనానికి ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే అది ఎవరు కూడా నమ్మరు కదా. పోలీస్ వ్యవస్థ అంటే అన్ని పార్టీలకు వెళ్ళి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వెళ్ళి పోతారు, అలాగే ఉంటారు, వాళ్ళ పనితనం అది. మరి పోలీసు వాళ్ళను ఎల్లప్పుడూ మీరు ప్రతిపక్షంలో లేకుండా కూడా మీ దరిపి మాట్లాడితే యువతల పార్టీ వాళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు, వాళ్ళు ఏమంటారు ఒకసారి చెప్పండి. వాళ్ళు బట్టలు ఎప్పదీసి నిలబెడతామంటారు. మరి మీకు 40% ఓటు శాతం ఉంది, మరి వాళ్ళను కూడా బట్టలు ఎప్పదీసి నిలబెడతారు జనాన్ని అని జనాలు అనుకుంటారా లేదా? నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్నావా లేక పతనమైపోవాలనుకుంటున్నావా? అలాగే ఉంది, జనాన్ని కూడా అదే విధంగా ఉంది. ఈరోజు ఇలా అన్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే బట్టలు లేకుండా చేస్తారేమో జగన్ గారు అని అందరికీ తెలిసిపోతుంది. జనాలు ఏంటంటే అదొకటి అలవాటు అయిపోయారు. ఒకసారి తెలుసుకో.
వాళ్ళు ఓట్లకు డబ్బులు ఇస్తే వస్తున్నారు, లేకపోతే రావటం లేదు. ఈ విధంగా చేస్తే ఎలా మంచిది ఒకసారి చెప్పండి. మనం ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి మనం అన్ని అరాచకాలు చేశాము, రాష్ట్ర అభివృద్ధి వదిలేశాము. ఇలా చేయటం మంచిది కాదుగా, కొంచెం ఆలోచించుకోండి. ఇలా చేయటం మంచిది కాదు అనేది. ఆ స్క్రిప్ట్ రాసేవాడైనా కానీ ఆ మనిషి నువ్వు అబద్ధాలు ఎప్పుడూ చెప్తూనే ఉంటావు, అలాగే ఇవ్వాలి, అలాగే రాసి ఇవ్వాలి అన్న ఆలోచన కూడా అతనికి కూడా కలుగుతుంది. అలా కలగబట్టి అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాలు రాసిచ్చారు. అది చూసి చదువుతావు, 100 తప్పులు పోతాయి. నీకై నువ్వు సొంతంగా చూసి మాట్లాడు ఒకసారి నిజాయితీగా. నువ్వు మాట్లాడేదాన్ని బట్టి అతను కూడా అబద్ధాలే మాట్లాడతారు. మీరు ఏ విధంగా చేశారు, ఎలా చేశారు అనేది ఒకసారి తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలు నమ్మాలంటే ఎలా నమ్ముతారు, ఏ విధంగా నమ్ముతారు? కాదు కదా. మనం రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశాము, చాలా తిరగబడ్డారు. మనం చెప్పిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని అందరికీ తెలుసు కదా. జనాలు గుణపాఠం చెప్పారు అనేది. అదొక చూడు, తెలంగాణలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అంట. సార్ వస్తున్నాడు, వచ్చి ఏం చేస్తాడు? జనాలలోకి వస్తారు, ఈరోజు వస్తారు. ఈ వచ్చిన జనాలల్లా ఏదో బిర్యానీకో అక్కడ భోజనాలు పెడతారు, తినేసి పోదాము, జై కొడదాము అని అనుకొని వచ్చిన వాళ్ళు ఏంటి, ఓట్లకు డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు. అన్ని పార్టీలలో ఉండేవాళ్ళే కానీ లేని వాళ్ళు కాదు. ఇటు బీఆర్ఎస్ కళ్ళు ఉన్నారు, అటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అటు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు సంకలు ఎగరేసుకుంటే ఏం ప్రయోజనం ఏమి? ఈరోజు కనిపిస్తాడు, రేపు మళ్ళీ పొదల్లోకి వెళ్ళిపోతాడు, దాక్కుంటాడు. మళ్ళీ బహిరంగ సభ పెట్టేటప్పుడు కానొస్తాడు, మళ్ళీ పొదల్లోకి వెళ్ళిపోతాడు. ఏంటంటే మళ్ళీ సార్ వస్తున్నాడు అంటారు. అంతటి కథం వచ్చేది ఏముండదు. అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. ఆయన రమ్మంటున్నారు, రా కేసీఆర్ సార్, చంద్రశేఖర్ రాండి అంటున్నాడుగా, వెళ్ళొచ్చుగా. వెళ్ళేది లేదు. ఇటువంటి సమావేశాలకు వెళ్ళి నేను వస్తున్నాను అధికారంలోకి అని అంటాం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు దేనికి డబ్బులు ఇస్తే ఓట్లు వేసేవాళ్ళు కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు కాదు. ఒక బిర్యానీ ప్యాకెట్కో, చీప్ లిక్కర్కో దేనికో వాటికి వచ్చి తినటానికి వచ్చేవాళ్ళు. అలా ఉంది వాళ్ళ జనాల పరిస్థితి కూడా. ఈరోజు వస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. మనిషి సాటు మనిషి. ఒకసారి తెలుసుకో మన రాష్ట్రంలో పరిస్థితి గురించి, తెలంగాణ పరిస్థితి గురించి. అన్ని సంక్షేమాలు అందిస్తూనే ఉన్నారు, ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, అన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా తిన్నోడు నేను తినలేదు, తిని కూడా తినలేదు అంటారు కొంతమంది, చేయించుకొని కూడా చేయటం లేదంటారు కొంతమంది. అది సహజం, ఎవరికైనా సహజం. రాష్ట్రంలో పరిస్థితి తిని తినలేదంటాడు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉన్నారు. తీసుకోలేదంటారు వాళ్ళు. జనాల్లో, సమాజంలో అలా ఉంది. జనాలు అంతా అబద్ధం, అంతా మోసం. ఒకసారి తెలుసుకోండి. ఈ రాజకీయం కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యేలు అధికారంలోకి రావాలని, మాది లేదు, మేము రాలేదమని జనాలు అవకాశం ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇచ్చేద్దాము, రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి, విడగొట్టుకున్నాం కాబట్టి సోనియా గాంధీ కొరకు ఒకసారి ఆలోచించి ఇద్దామన్న ఆలోచన ఉంది. మళ్ళీ బాగు చేస్తే మళ్ళీ రావచ్చు. అది జనాలు ఇవ్వాలి, జనాలు ఓట్లు వేయాలి. మనకై మనం మీటింగ్లు పెట్టి బహిరంగ సభలు పెట్టుకుంటే అది కాదు. అందరూ వస్తే అన్నీ కలిసిపోతారు. అందరూ ప్రతి ఒక్క పార్టీకి చేయగొడతారు. రేపు పంచాయతీలు చూడండి, ఎంపీటీసీలు చూడండి, జెడ్పీటీసీలు చూడండి, ఎన్ని సీట్లు వస్తే అప్పుడు తెలుసుద్ది అన్నమాట. మార్పు ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది. ఈరోజు కుంభమేళలో బీజేపీ వాళ్ళు చేసిన ఘనకార్యానికి ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించండి. దాదాపు 20-30 మంది వరకు చనిపోయారు. అంత విస్తృతంగా ఉన్న వాళ్ళు ఎవరు, దాని కారకులు ఎవరు? బీజేపీ వాళ్ళు కాదా? ఏదో బస్సు ప్రయాణ ఛార్జీలు రాని పెట్టుకున్నారేమో పాపం, అలా జరిగింది. జనాలు విస్తృతంగా వస్తే ఏదో ఒక మాట మాట్లాడి జనాలు చనిపోవచ్చు. దానికి ప్రయోజనం ఏమిటి? అలా ఉంటుంది అన్నమాట. ఏది ఏమైనా జనాలు తొక్కిసలాటకు అలా జరిగిపోతుందన్నమాట. మరి వాళ్ళకి ఆ రకంగా నీళ్ళలో మునుగుతున్నారు కదా, పాపాలు పోతాయని గ్యారంటీ ఏముందా?
ఒక మాట సామెత మాత్రమే. పాపాలు చేసిన పాపాలు ఎక్కడికి పోవు, చేసిన పాపాలు ఉంటాయి. ఏంటంటే బస్సు ఛార్జీలకు వాటికి వీటికి ఖర్చులు పెట్టుకుంటారు కాబట్టి ఆదాయం వస్తుంది కదా అన్న ఆలోచనతో అంతవరకు గడిగట్టారు, అవతలి దాటకూడదని. ప్రతి ఒక్కళ్ళు కూడా మునిగి తొక్కి తొక్కి బురద గుంతలాగా పాతరలాగా నీళ్ళు ఎర్రబడి పోయి ఉంటాయి కదా, అదే నీళ్ళలో మునుగుతుంటారు కదా, జబ్బులు రావా? ఒకసారి చెప్పండి. అది ఎలాగైనా అది మంచిది కాదు, ఒకసారి ఆలోచించుకోండి. చేసిన పాపలు ఎక్కడికి పోవు, ఉంటాయి అని తెలియజేస్తూ, ఇది బీఆర్ఎస్ పార్టీ కె చంద్రశేఖరరావు సార్. మరి సార్ వచ్చారు అని అంటారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారో, మరి రేపు అధికారంలోకి ఎలా వస్తారో, ఏ విధంగా వస్తారో ఒకసారి తెలుసుకోండి. పాప ఆయన కూడా కాలు జారిపడి కాలు బాగలేదు, కాలు బాగుంటే ఎవరైనా అందరూ అంటుంది కాలు బాగుంటే సామాన్యుడు కాదు కె చంద్రశేఖరరావు గారు సారు, సామాన్యుడు కాదు అని అన్నారు. ఆయనకొక్కడికి ఏముంది, నాకు కాలు బాగలేదు, యాక్సిడెంట్ అయింది, బైక్ తగిలిచ్చారు, కాలు ఇరిగింది, నేను అదే పరిస్థితులు ఉన్నా. 2 నెలలు 3 నెలలు రోడ్డున పోతుంటే వెనక బైక్ వచ్చి గుద్దిచ్చారు, దెబ్బ తగిలింది, తలకాయ పగిలింది. బైక్ వేసుకొని పోతున్నా, కారు వచ్చి ఢీ కొట్టాడు, ఇక్కడ గొట్ట బతుకు అంత దూరం పోయి పడ్డా నేను. దేవుడు రక్షించాడు, మనకుంది కాబట్టి. అలాంటి ఘోరాది ఘోరాలు జరిగినాయి నాకు. అలాగైనా కె చంద్రశేఖరరావు ఒకసారి కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈరోజు కాస్త లోపలికి వెళ్ళిపోతారు, మళ్ళీ బయటికి రారు. 1 కాదు 2 3 జరిగినాయి నాకైనా చంద్రశేఖరరావు సార్నే కదా అనేది, నాకు కూడా జరిగినాయి, మస్తుగా జరిపారు. ఓర్చుకోలేక మనుషులు చూసి ఓర్చుకోలేరు, కళ్ళమంట అన్నమాట జనానికి. అని తెలియజేస్తూ, మన పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.